హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మా ఇంటి ముచ్చట్లు. అందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు. ఈరోజు సాయంత్రం పూజ ఇది మా హస్బెండ్ చేస్తారు. ఆయన ఒక పొద్దుంటాడు, నాకేం లేదు. ఒక గౌరమ్మ వేసేదాకా ఏం తినను. ఇప్పుడు గౌరమ్మ వేసి సాయంత్రం అన్నం తినేస్తా. మీరు ఎంతమంది ఒక పొద్దున్నలో కామెంట్ చేయండి. ఈ వీడియో చూసి లైక్, షేర్, సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. ఇప్పుడు మా హస్బెండ్ ఫస్ట్ విభూతితో అభిషేకం చేసుకుంటాడు. దీపం పెట్టినాకనే అభిషేకం స్టార్ట్ చేసిండు. ఫస్ట్ ఎప్పుడైనా మనమాట విభూతి అన్నట్టు, విభూతితో చేసిన తర్వాతనే అది కడిగి మళ్ళీ పంచామృతాలు మనం ఏమి చేస్తామో అవన్నీ తర్వాత చేసుకోవాలన్నట. అని మాకు కూడా తెలియదు, కానీ ఒక పంతులు చెప్తే మేము అట్లనే వేసుకుంటాం ప్రతి ఇయర్. ఈ ఇయర్ క్లియర్గా చూడండి మేము చేసేది. కానీ మహాశివరాత్రి అంటే ఒక స్పెషల్గా అనిపిస్తుంది కదా. ఏం తినడం లేకున్నా కూడా ఆ రోజు చాలా ఎనర్జీగా ఉంటాం. అదే నార్మల్ డే అయితే ఉండలేం మనం అదే నార్మల్ డే అయితే అస్సలు ఉండలేం కదా. ఎప్పుడైనా ధూపు అవుతుంది, ఆకలి అవుతుంది, ఛాయ్ తాగాలనిపిస్తుంది, అనేది ఇలా అనిపిస్తుంది. కానీ శివరాత్రి రోజు అయితే అసలు ఏం అనిపించదు అలాంటిది. ఒక వాటర్ తాగితే ఎప్పుడో మధ్యాహ్నం పూట వాటర్ తాగాలనిపిస్తుంది, కానీ ఇక ఏం ఉండదు. ఆ శివుడి మీదనే ఆధారం అయి ఉంటుంది ఇక ఆత్మ అనేది. అట్లా ఉంటుంది కదా శివుని లీల. మీలో ఎంతమందికి ఇట్లా ఉండే అలవాటు ఉంది, ఏం తినకుండా? కొందరు పాలు తాగుతారు, కొందరు పళ్ళు తింటారు, పాలు తాగుతారు. కానీ మా అత్తమ్మ అయితే ఏం తినదు అసలు. మా ఆయన ఏమో ఒక పాలు తాగుతాడు పొద్దున. ఇక మధ్యాహ్నం ఎప్పుడైనా నీరసంగా అనిపిస్తే కొబ్బరి నీళ్ళు తాగుతాడు, అంతే. ఇక సాయంత్రం దాకా ఏం తినదు. సాయంత్రం పళ్ళు తినేసి మళ్ళీ మార్నింగ్ ఇక పొద్దులు ఇడుస్తారు. మీలో ఎంతమంది ఇట్లా సపరేట్గా పెట్టుకుంటారో కామెంట్ చేయండి. అవి శనగలు ఉంటుంది కదా, శనగకాయలు, అది చెట్టు అవి పెట్టిండ్రు. తర్వాత ఇవి గోగు పువ్వు అంటారు, మీరు ఏమంటారేమో మరి. మేమైతే గోగు పువ్వు అంటాం. ఫస్ట్ గౌరమ్మ వేసుకోవాలి. గౌరమ్మ అనేది మనం పసుపు వినాయకుడు అంటారు కొందరు, మేమేమో గౌరమ్మ అంటాము. అట్లా గౌరమ్మ వేసినాకనే ఏదైనా ఏ పూజకైనా గౌరమ్మ వేసుకుంటాం. తర్వాత ఇట్లా శంకరుని విభూతితో అభిషేకం చేసిన తర్వాత ఇక పంచామృతాలతో మనం ఎప్పుడైనా భర్తను ఆయన అభిషేకం చేస్తుంటే పక్కన కూర్చోకుండా ఇట్లా చేయి పెట్టుకొని కూర్చోవాలి. అట్లా అయితే మనకు కూడా కొంచెం ఫలితం అనేది దక్కుతుంది. ఎప్పుడైనా ఏ పూజ చేసినా ఆయన చేస్తూ ఉంటాడు, పక్కన చేయి పట్టుకుంటాను. అందరికీ తెలిసే ఉంటుంది కానీ తెలియని వాళ్ళ కోసం చెప్తున్నాను. విభూతి మనము అభిషేకం చేసేటప్పుడు 5 చోట్ల ఇట్లా ఉంటాయి కదా, అవన్నీ చేతిలో పెట్టుకోవాలి మనం, మగవాళ్ళు. ఇట్లా పెట్టుకొని అభిషేకం చేస్తారట. నాకు కూడా తెలియదు, మా హస్బెండ్ చెప్పిండు. తర్వాత ఇక అందరికీ విభూతి పెట్టేసిండు మా ఆయన. కానీ ఇట్లా చేస్తుంటే ఇంట్లో మస్తు పాజిటివ్ అనిపిస్తుంది అసలు. ఆ వైబే వేరు ఉంటుంది కదా. ఇట్లా చేస్తూ ఉంటే మస్తు ప్రశాంతంగా, పీస్ఫుల్గా ఉంటుంది మైండ్ కూడా. ఇప్పుడు పెరుగేసిండు.
ఇవి రుద్రాక్షలు మా హస్బెండ్కి ఎవరో కాశీ పోయినప్పుడు ఎక్కడికో పోయినప్పుడు వాళ్ళ ఫ్రెండ్ తీసుకొచ్చిండంట 108 ఉంటాయి అవి 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 తెచ్చుకుని ఒక 1 year అవుతుంది. ఇక ఇట్లా రోజు ఆయనకు అలంకరణ చేసినప్పుడు ఆయన అభిషేకం రోజు ఉంటుంది. తర్వాత ఇవన్నీ మనం అభిషేకం చేసినవన్నీ మనము ప్రసాదంగా తీసుకోవాలండి. వేరే చెట్లలో ఇట్లా పోయడం చేయొద్దు. అవన్నీ మనం ఒక పొద్దు ఇచ్చినప్పుడు వాళ్ళు కొంచెం తీసుకుంటారు, మేము కూడా తలా ఇంత తీసుకున్నాము. ఇవన్నీ ఇక ఆయనకి ఏం చేసినాము, పల్లి పొడి, పుట్నాల పొడి, ఇక ఫ్రూట్స్, కందగడ్డ అందరు పెట్టుకుంటారు. మేము పల్లీల పొడి, పుట్నాల పొడి పెట్టుకుంటాము. ఈ కొబ్బరికాయనేమో రేపు కదిలించేటప్పుడు కొబ్బరికాయ కొట్టి, అంటే కదిలించాం ఇప్పుడే, మళ్ళీ రేపు ఒక పొద్దులు ఇచ్చేటప్పుడు కొబ్బరికాయ కొట్టి ఇస్తారు అన్నట్టు. అందరు గండ దీపం పెట్టుకుంటారు కానీ మాకు గండ దీపం మొక్కదంట మా అత్తమ్మ. ఇక నార్మల్ దీపాలు పెట్టుకున్నాం. నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.